హాయ్ గైస్, నేను మీ సునీల్. వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఇంకొక కొత్త రెసిపీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చిన. దానికి కావాల్సిన సామాన్లు, మసాలాలు కూడా అన్నీ రెడీ చేసి వచ్చినాం. 1 by 1 ప్రాసెస్ చూద్దాం. హాఫ్ కేజీ చికెను, దాంతోపాటు మన బిర్యానీకి కావాల్సిన సామాన్లు, మసాలాలు, ఆయిల్, రైసు అన్నీ రెడీ చేసి ఉంచాము. ముందుగా చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాం. సో మనం ఫ్రెష్ కట్ చికెన్ అరకిలో, కారం, పసుపు, చికెన్ మసాలా, హోమ్మేడ్ చికెన్ మసాలా, అల్లం పేస్ట్ మరియు కొంచెం ఉప్పు. మన టేస్ట్ తగినట్టు వేసుకుంటే సరిపోతుంది. సో మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు. సో దీనివల్ల అనేది మనకు థిక్నెస్ అనేది చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. దీనికి కొంచెం కసూరి మేతి ఏంటంటే మేము ఇంట్లో ప్రిపేర్ చేసింది. మెంతి కూర ఆకులు తీసుకొచ్చి దాన్ని ఎండబెట్టి 3-4 రోజులు 5 రోజుల వరకు ఎండబెట్టి చేస్తే ఇది ఇలా మనకు న్యాచురల్గా వస్తుంది, మనకు కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. సో ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. సో ఫ్రై పీస్ బిర్యానీ కొంచెం స్పైసీగా రావడానికి ఒక స్పెషల్ మసాలా టైప్ అంటే కారం, గుంటూరు కారం యాడ్ చేసినాం మేము. గుంటూరు మిర్చితో తయారు చేసిన కారము. దీనివల్ల స్పైసీనెస్ వచ్చి మనకు బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో మ్యారినేషన్ పెట్టి ఆల్మోస్ట్ 20 నిమిషాలు అయిపోయింది చికెన్కి. సో ఇప్పుడు ఇంకో 5 మినిట్స్లో చికెన్ బయటికి తీద్దాం. ఈలోపు ఆయిల్ కొంచెం హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి బోర్ కొడుతుందని చెప్పి ఆలూ చిప్స్ తెచ్చాము. ఆలూ చిప్స్ ఫ్రమ్ శ్రీ బాలాజీ స్వీట్స్ బోయినపల్లి. టేస్ట్ చాలా బాగుంది. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో ఆయిల్ వేడి అయిపోయింది, మన చికెన్ మ్యారినేషన్ కూడా అయిపోయింది, బయటికి తెచ్చేసాము. సో ఇప్పుడు దీన్ని మనము ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై చేసుకుందాం. ఎందుకనంటే మనకు టేస్ట్ కొంచెం క్రిస్పీగా రావడానికి చేస్తున్నాము. సో ఇలా మనం తెచ్చిన హాఫ్ కేజీ చికెన్ మ్యారినేషన్ తర్వాత ఇలా ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది అండ్ బిర్యానీ చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో మన ఫస్ట్ రౌండ్ చికెన్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు ఇది మనం పక్కకు తీసేసుకుందాం. చాలా బాగా కనిపిస్తుంది, ఎర్రగా మంచిగా చూడండి. సో ఇది మన సెకండ్ రౌండ్ చికెన్. సో చికెన్ పీసెస్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్రై ప్రాసెస్ చూస్తున్నాము. సో ఇందాక చికెన్ ఫ్రై చేసిన ఆయిల్లోనే మళ్ళీ కర్రీ ప్రాసెస్ చేస్తున్నాము, ఎందుకంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది సేమ్ ఆయిల్ యూజ్ చేస్తే, సేమ్ బౌల్ యూజ్ చేసినా కానీ. సో చూడండి, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసాము, కొద్దిగా ఆనియన్స్. సో వీటిని మనము చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎలా ఉండాలంటే మనకు లోపల కరిగిపోవాలి. సో కొద్దిగా ఉప్పు, సో కొద్దిగా స్పైసీనెస్ కోసం ఆల్ స్పైసెస్ కూడా యాడ్ చేసాము, ఎక్స్ట్రా స్పైసీ కోసం. ఇక్కడ మన చికెన్ ఫ్రై అవుతుంది కాబట్టి సైమల్టేనియస్గా మనకు రైస్ కుక్ చేసుకోవడానికి పక్కన వాటర్ కూడా హీట్ చేస్తున్నాము. ఇప్పుడు చూడండి, బాస్మతి రైస్ ఉంది. ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టాము, అంటే ఓవర్ నైట్ నానబెట్టినాము టేస్ట్ బాగా రావడం కోసం. కొంచెం మెత్తగా కూడా అవుతుంది. సో వాటర్లో కొంచెం బిర్యానీ మసాలా, చికెన్ ఫ్రై చేసిన ఆయిల్, సో బియ్యము పొడి పొడిగా ఉండడం కోసం. దీంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మనము ఉడికించడానికి రెడీగా పెడదాము. సో ఇప్పుడు మనకు ఆనియన్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. కొద్దిగా అల్లం పేస్టు, దీంతోపాటు కొద్దిగా పసుపు, కొద్దిగా కారం,
వీటిని బాగా కలుపుకుందాము. సో ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఏం యాడ్ చేస్తాం, చికెన్ యాడ్ చేస్తాము. సో ఆ మసాలాలు బాగా మిక్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ యాడ్ చేస్తున్నాము. 1/2 kg చికెన్. సో ఈ ఫ్రై అనేది మనకు బిర్యానీ చేసేటప్పుడు కొంచెం గ్రేవీగా రావడానికి ముందుగా మనం మ్యారినేట్ చేసినప్పుడు వచ్చిన కొంచెము ఈ పెరుగు రసం అనేది ఇది కూడా కొంచెం సైడ్ చేసి ఉంచాము. సో ఇది మనం ఫ్రై కర్రీలో యాడ్ చేస్తే కొంచెం గ్రేవీ వస్తుందని చెప్పి సైడ్ చేసాము. ఇప్పుడు దీన్ని కొంచెం కలుపుకుందాం. సో ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయింది. కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేసుకుందాం. దీంతోపాటు మన హోమ్ మేడ్ కసూరి మేతి. సో టేస్ట్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది కసూరి మేతి మనకు. దీంతోపాటు కొద్దిగా కొత్తిమీర, పుదీనా గార్నిష్ కోసం. వీటన్నిటిని మనము మిక్స్ చేసుకొని ఇక పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత రైస్ కుకింగ్ ప్రాసెస్ అనేది మనము చూద్దాం. సో ఫ్రై అనేది బాగా వచ్చింది. గ్రేవీ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది మసాలాలు. సో ఇప్పుడు మనం ఈ స్టవ్ ఆఫ్ వేసేసి రైస్ కుకింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం. సో చికెన్ పీసెస్ అయితే చాలా బాగా ఫ్రై అయిపోయింది. నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. కానీ మనం బిర్యానీ చేస్తున్నాం కాబట్టి దానికోసం హోల్డ్ చేయాలి. సో ఈలోపు మన రైస్ ఉడికే ప్రాసెస్లో మనము దీంట్లో కొంచెం టేస్ట్ కోసం ఉప్పు యాడ్ చేద్దాము, సాల్ట్. సో సాల్ట్ మనం ఇప్పుడు తక్కువ వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనం కర్రీలో కానీ ముందే సాల్ట్ వేసి పెట్టాము కాబట్టి అంత ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో బాస్మతి రైస్ మేమేం చేసామంటే ఒక ఓవర్ నైట్ నిన్న రాత్రి 8 గంటలకు నానబెట్టి ఇప్పుడు పొద్దున 10 గంటలకి మేము కుకింగ్ చేస్తున్నాము. సో ఒక ఓవర్ నైట్ చేసిందంటే రైస్ తొందరగా ఉడుకుతుంది, ప్లస్ ఈవెన్గా కూడా వస్తుంది, టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో రైస్ అనేది ఉడుకుతుంది, మనం చూడొచ్చు. ఒకసారి చెక్ చేసుకుందాము. ఆల్మోస్ట్ 50% అయినట్టు. ఇంకొక 2 నిమిషాలకి ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. సో రైస్ ఉడుకుతుంది కాబట్టి మనం మీన్వైల్ మన బిర్యానీ హండీలో ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. కొద్దిగా ఆయిల్. సో ఈ ఆయిల్ ఏంటంటే ముందు మనం ఫస్ట్ చికెన్ ఫ్రై చేసిన ఆయిలే వేస్తున్నాం కింద. బేస్గా రైస్ కానీ చికెన్ కానీ మనం ఏది వేసినా కానీ కాలకుండా ఉండడానికి బేస్. సో ఇందులో ఆయిల్ వేసాక మనం దీన్ని చికెన్ ఒకసారి కలుపుకొని ఫస్ట్ లేయరు ఒక లేయర్ చికెన్ వేస్తాము, తర్వాత ఒక లేయర్ రైస్, మళ్ళీ చికెన్, మళ్ళీ రైస్, ఒక చికెన్ మళ్ళీ మిగిలితే పైనుంచి ఒక లేయర్ వేద్దాం. సో కింద ఇంత అయితే సరిపోతుందని అయితే అనుకుంటున్నాను నేను. సో రైస్ అనేది కుక్ అయిపోయింది. రైస్ కుక్ అయిపోయింది కాబట్టి దీంట్లో మనం ఇప్పుడు లేయర్స్ స్టార్ట్ చేద్దాం బిర్యానీ పాట్లో. టోటల్గా మనకు 2 లేయర్స్ రైస్ వస్తుంది. సో ఫస్ట్ లేయర్ చికెన్, సెకండ్ లేయర్ రైస్, హాఫ్ ఆఫ్ ద రైస్ ఇక్కడ వేసుకుంటాం మనం ఫస్ట్ రౌండ్లో. ఫస్ట్ లేయర్ రైస్ తర్వాత ఇప్పుడు మనం సెకండ్ లేయర్ చికెన్ వేద్దాం, మళ్ళీ చికెన్ ఫ్రై. సో మేము ఇది వచ్చేసి డైరెక్ట్గా ఒకటేసారి చికెన్ని పైన వేయకుండా కొంచెం లేయర్గా చేస్తున్నాము. సో ఆ జ్యూసెస్ అనేది బిర్యానీలోకి వెళ్ళి మనకు ఆ టేస్ట్ ఫ్రై సెన్స్ రావాలి కాబట్టి లేయర్స్ లాగా వేస్తున్నాము చికెన్ని. సో మోస్ట్ ఆఫ్ ద చికెన్ కింద బేస్ లేయర్కి వేసేసాము. సో తర్వాత ఇది మిడిల్ లేయరు. సో ఈ మిడిల్ లేయర్ మీద మళ్ళీ మనము మిగిలిన బాస్మతి రైస్ యాడ్ చేసుకుందాం. సో ఇది కొంచెం టాప్లో వస్తుంది మనకి. ఒక 4 to 5 పీసెస్ ఉన్నాయి. టోటల్ 6 పీసెస్ ఉన్నాయి మొత్తానికి. సో దీంతోపాటు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది బిర్యానీ ఫ్రై పీస్. చూస్తుంటే నాకైతే ఇప్పుడే తినేలా అనిపిస్తుంది, కానీ మనం వండాలి కాబట్టి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆగి మనం టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాం. ఇప్పుడు దీని మీద లిడ్ క్లోజ్ చేసి దీన్ని మనం ఒక 20 మినిట్స్ పాటు స్టవ్ మీద దమ్ చేద్దాం.
సో 20 minutes. We will meet after 20 minutes. సో మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ప్రాసెస్లో దమ్ అనేది బయటికి పోకుండా పైన ఒక రైస్ కుక్కర్ పెట్టి దాంట్లో వాటర్ పెట్టాము వెయిట్ ఉండడానికి. సో దీనివల్ల మనకు బాగా కుక్ అవుతుందని చెప్పి ఇప్పుడు ఇది తీసేద్దాము. ఇది తీసేసి మన బిర్యానీ ఎలా వచ్చిందని చూద్దాము. సూపర్ సూపర్ మా ఫ్రై పీస్ బిర్యానీ. సో జ్యూసీగా చాలా బాగా కనిపిస్తుంది చూడండి. సో ఇప్పుడు మనం ఇది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సో ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ ఎలా ఉందని చూద్దాం. వావ్, చాలా సూపర్గా కనిపిస్తుంది. పీసెస్ కూడా బాగా ఉడికిపోయాయి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాము. వావ్, ఎక్సలెంట్. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఈజ్ రెడీ. చూడండి, మంచి వేడిగా పొగలు వెళ్తున్నాయి, చాలా బయటికి టేస్టీగా కనిపిస్తుంది. సో ఇప్పుడు టేస్ట్ ఉంది, ఎలా ఉంది టేస్ట్ చూసి మీకు ఎలా ఉందనే చెప్తాం. మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు ఇది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం మీకు. నాకైతే మంచి రాయలసీమ బిర్యానీ తింటున్నట్టుగా అయితే టేస్ట్ వచ్చింది. మంచి స్పైసీగా ఉంది, రైస్ కూడా బాగా ఉడికింది, మసాలా కూడా చికెన్ పీసెస్కి బాగా బట్టి మనకు ఫ్రై అయింది అనేది కనిపిస్తుంది. సో ఈ రెసిపీ మేము చేసినట్టుగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో ఇక్కడ మా కామెంట్ బాక్స్లో చెప్పండి. అప్పటి వరకు మరిన్ని వీడియోల కోసం ఇక్కడ కింద ఉన్న వీడియోలు చూడండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.